తప్పు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా నువ్వు తిరిగి ఏమీ పట్టనట్టు ఊరుకుంటావు కదా, అది మహా పెద్ద తప్పు. దానివల్ల నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. దానివల్ల నీ స్థితి మారిపోదు, నా పరిస్థితి కూడా మారబోదు. నేను ఆ ఇంట్లో నుండి బయటకొస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. పేడ విరగడైందని ఆరాంగా ఉండడం పోయి నన్నెందుకు వెనక్కి రమ్మంటున్నావు? నాన్న, మీకు చేతులెత్తి మొక్కుతాను, అలా మాట్లాడకండి. మీరు లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు. రండి. నాకు ఈరోజు జరిగిన ఒక్క అవమానాన్ని సహించలేకపోతున్నాను. నువ్వు అన్నన్ని అవమానాలని ఎలా ఓర్చుకున్నావు? నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పదండి, ఇంటికి వెళ్దాం. రాను వెళ్ళు. నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ రండి. తప్పు నా వల్లే జరిగింది, నేను పశ్చాత్తాపడాలి. మీరు దయచేసి ఇంటికి రానని మాత్రం అనకండి. నువ్వు చెయ్యని తప్పులకి నువ్వే బాధ్యత తీసుకోవడం మాను. ఆ రోజు నా వల్లే తప్పు జరిగింది. సాధ్యమైతే నన్ను క్షమించు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? మీరు క్షమించమని అడగకూడదు. ఎందుకు? పెద్దవాడిగా నేను తప్పు చేయలేదా? పెద్దవాళ్ళైనా ఏదో ఒక తప్పు చేస్తారు కదా. వాళ్ళు చేసే తప్పుల్ని సహించాలా? ఈరోజు మా అమ్మ నాకన్నా నువ్వే ఎక్కువని అన్న తర్వాత ఆ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమైంది. ఈరోజు నేను నడుచుకున్న విధానానికి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నాన్న, ప్లీజ్ ఊరుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి తప్పులు చేయకూడదు. అందుకే క్షమించమంటున్నాను. ఇప్పుడు కూడా నీకు క్షమాపణ చెప్పకపోతే నాకు ఉండే యోగ్యతే లేదు. దయచేసి నన్ను క్షమించు. నాన్న, దయచేసి ఇలా మాట్లాడొద్దు. నాన్న, ప్లీజ్ లేవండి, వెళ్దాం రండి. నా కోసం నువ్వెంతగా వేడుకోవద్దు.